నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిందువులకు అత్యంత పవిత్రమైన పూరి ఆలయానికి దగ్గరలోనే ఉన్న దేవాలయ గోడలపై కొన్ని హెచ్చరికలతో కూడిన రాతలు కనిపించాయి. ఆలయాన్ని ధ్వంసం చేస్తారట. పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేస్తామంటూ మా ఠాకూరాణి మందిరం గోడలపై హెచ్చరికలు రాశారు. పూరి జగన్నాథ ఆలయానికి దగ్గరలోనే మా ఠాకూరాణి అనే ఒక ఆలయం కూడా ఉంటుంది. ఆ ఆలయ గోడల మీద పూరి జగన్నాథ ఆలయాన్ని ధ్వంసం చేస్తామని రాశారు. టెంపుల్ పరిక్రమ ప్రాజెక్ట్ పాత్వే ఎంట్రన్స్ సమీపంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఘటన బుధవారమే వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించింది. ఆలయ గోడలపై ఉగ్రవాదులు ఆలయాన్ని ధ్వంసం చేస్తారు అంటూ రాసి ఉంది. అంతేకాకుండా ఈ హెచ్చరికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పేరును కూడా స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. దీనితో పాటు పలు ఫోన్ నెంబర్లు, కాల్ మీ అనే రాతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతేకాకుండా దేవాలయం ప్రాంతంలో ఏర్పాటు చేసిన లైట్లను కూడా దుండగులు ధ్వంసం చేశారు. అయితే ఇది అత్యంత సెక్యూరిటీ ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ఇలాంటి ఘటన వెలుగు చూడడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పరిక్రమ పాత్వే దక్షిణ భాగంలో ఈ ఘటన చోటు చేసుకోవడం భద్రతా పరిస్థితులపై పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఏరియా నిరంతరం సీసీటీవీ, సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలో ఉంది. అయినప్పటికీ గోడలపై రాతలను కనిపెట్టలేకపోవడం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఠాకూరాణి ఆలయం గోడలపై ఏవో రాతలు ఉన్నట్లు సోషల్ మీడియా వివిధ వర్గాల ద్వారా బుధవారం ఉదయం తమ దృష్టికి వచ్చిందని పూరి ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు. వెంటనే తాము వెరిఫికేషన్ చేశామని, జగన్నాథ ఆలయానికి సంబంధించి కొన్ని అభ్యంతరకరమైన రాతలు గోడపై కనిపించాయని చెప్పారు. ప్రత్యేక టీం ఈ రాతలు ఎప్పుడు, ఏ సమయంలో రాశారో తెలుసుకుంటామని, ఇది ఆలయ భద్రతకు సంబంధించిన అంశమైనందున చాలా సీరియస్గా తీసుకుంటామని చెప్పారు. ఇక ఇప్పటికే తమ టీం ఘటనా స్థలిలో కొన్ని కీలక ఆధారాలు సేకరించిందని చెప్పారు. నిందితులను పట్టుకోగానే దీని వెనుక ఉద్దేశం వెలికి తీస్తామన్నారు. ఏదేమైనా ఆలయాలనే ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు చెప్పండి, ఉగ్రవాదానికి మతం లేదా? నిజంగా ఉగ్రవాదానికి మతం లేదు అని అంటే ఏ అన్యమతాలకు సంబంధించి అంటే మసీదును, చర్చిను ఎప్పుడైనా కూల్ చేస్తాం, పేల్ చేస్తామని ఎక్కడైనా చూసారా మీరు? వీళ్ళు దాడి చేయాలనుకునేది హిందుత్వం మీద, మన సంస్కృతి మీద, మన సంప్రదాయం మీద. ఖచ్చితంగా ఉగ్రవాదానికి ఒక మతం ఉంది. అవునంటారా, కాదంటారా? వారి అభిమతం ఏంటి అనేది మీకు అర్థమైందా లేదా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్, ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసేయండి. రోజు చెప్తున్నాను, 2 ఛానల్స్ మనవే. ఆర్ వాయిస్ ఛానల్ ఎలాగైతే ముందుకు తీసుకెళ్లారో ఆర్ వాయిస్ పొలిటికల్ని కూడా ప్రతి వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ మీదే ఉంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ కూడా కావాలి చేయిస్తారు అని ఆశిస్తున్నాను. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మాకలకు సహకారాన్ని అందించండి. జై హింద్, జై భారత్.